అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. కార్తీక మాసం ప్రారంభమైంది కదండి. ఈ నెలలో చేసే చిన్న పుణ్యమైనా సరే విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందున కార్తీక మాసం హరిహరుడిద్దరికీ ఇష్టమైన మాసం. అందుకే విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదండి. విష్ణు సహస్రనామాల్లోని ప్రతి శ్లోకానికి అర్థం చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఏదన్నా సరే అర్థం తెలుసుకొని చదవటం వల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది కదండి. కాబట్టి వినండి, నచ్చితే నలుగురికి షేర్. హరి విశ్వం విష్ణుడ్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వం అంటే విశ్వమంతా కూడా తానే అయినాడు. విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు. వషట్కార అంటే వేదమంత్ర స్వరూపం, అంతటిని నియంత్రించి పాలించువాడు. భూత భవ్య భవత ప్రభు అంటే భూత భవిష్య వర్తమాన కాలాలకి ప్రభు అన్నమాట. భూతకృత్ సకల భూతములన్నీ కూడా సృష్టించువాడు. ఇక్కడ భూతములంటే దయ్యాలు భూతాలు కాదండోయ్, జీవరాశులు. భూతభృత్ సమస్త భూతాలను పోషించువాడు, భరించువాడు. మరి ఆయనే కదండి సర్వవ్యాపి. భావ సమస్త చరాచర భూప్రపంచాన్ని వ్యాపించి ఉన్నవాడు, అంతటా తానే అయినవాడనమాట. భూతాత్మ సమస్త భూతాలకు ఆత్మవై ఉండువాడు, అంటే మన హృదయ మందిరంలో కొలువై ఉన్నవాడు. భూత భావన అన్ని భూతాలను సృష్టించి పాలించి నిలుపువాడు, అంటే ప్రపంచానికి ఆధారము ఆయనే అన్నమాట. ఈ మొదటి శ్లోకం చదివితే చాలండి, జీవితాంతం మనకి తిండికి బట్టకు లోటుండదట. ఇంకోటండి, ఈ విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల ఐశ్వర్యము జ్ఞానము కలుగుతాయట. కాబట్టి రోజుకొక్క శ్లోకం చెప్తాను, వినండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. అందరికీ మహావిష్ణు అనుగ్రహ ప్రాప్తిరస్తు.